మీకు మూడు ప్రశ్నలు. ఈ బడ్జెట్ ద్వారా మాకు ఏం ఇవ్వబోతున్నారు? మా మిడిల్ క్లాస్ కష్టాలు తీర్చేందుకు ఏం చేయనున్నారు? పేదవారి స్థితిగతులను ఎలా మార్చుతారు? నిజానికి ఇవి ప్రశ్నలు కావు, బాధలు, అంతులేని వ్యధలు, పెరిగిన నిత్యావసర ధరలతో బతుకీడ్చుతున్న పేద మధ్యతరగతి ప్రజల దీనగాథలు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బడ్జెట్పై సామాన్య ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2025 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ వైపే వీరందరి చూపు నెలకొంది. వీళ్ళకి అంకెల గారడి మాటలొద్దు. బడ్జెట్ అంటే ఏంటి? తొలి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు? బడ్జెట్ చరిత్ర ఏంటి? బడ్జెట్ సృష్టికర్తలు ఎవరు? బడ్జెట్ ఎక్కువసార్లు ఎవరు ప్రవేశపెట్టారు లాంటి ప్రశ్నలు ఏ మధ్యతరగతి వ్యక్తి అడగడు. ఈ బడ్జెట్ ద్వారా మా కష్టాలు ఏమైనా తీరుతాయా అని మాత్రమే సగటు పేద మధ్యతరగతి వ్యక్తి ఆలోచిస్తారు. ఇంతకీ నిర్మలమ్మ నుంచి సామాన్యుడు ఏం కోరుకుంటున్నాడు? అసలు ఇండియాలో పేద మధ్యతరగతి ప్రజల దుస్థితి ఏంటి? ముందుగా మధ్యతరగతి ప్రజలు ఈ బడ్జెట్ నుంచి ఏం కోరుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.